ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 10వ తరగతి 2025 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో సులువుగా 7 మార్కులు తెచ్చుకునే అద్భుతమైన ప్లాన్ను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాం. కేవలము ఈ వీడియో ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఉండవచ్చు. ఈ 30-40 నిమిషాలు వీడియోను పూర్తిగా సమగ్రంగా చూడడం ద్వారా మీరు సులువుగా 7 మార్కులు సంపాదించే గొప్ప అవకాశం ఇది. చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎస్ఎస్సి 2025 ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్, 3 ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ 7 మార్క్స్. 3 ప్రశ్నలు ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం 7 మార్క్స్ సులువుగా సంపాదించవచ్చు. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్? ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఈజ్ ఎ వన్ in which a table or column, a table or a diagram is given, below of it some questions are given. ఒక టేబుల్ లేదా కొంచెం సమాచారం ఇచ్చి దాని కింద ప్రశ్నలు కనుక ఉంటే దీనిని సమాచార ప్రశ్న అని అంటారు. ఇది గమనించండి. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ 3 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 3, చాప్టర్ నేమ్ యాసిడ్ బేసిస్, 1 మార్క్ క్వశ్చన్. 1 mark for section 1, 1 mark question comes from acid bases, that is 1 information question. Next, 9th question, that is also information question, comes from carbon compounds. So 2 mark question from section 2. Section 3, 13th question, which comes from light reflection and refraction. So it is 4 marks. Altogether, so you will get 7 marks. So altogether you will get 7 marks in information questions. So let's go into details. So first I will discuss section 2 question, 2 mark questions. Section 2, 2 mark question, that is a information question, that is from carbon and its compounds. So let us see, there are 3 important topics which can come under the information questions. So first one is hydrocarbons. So let us try to understand what is hydrocarbon. As the name suggests, hydrocarbon means compounds having carbon and hydrogen are called hydrocarbons. Hydrocarbon can be categorized into 2 types based on saturation. Saturation ఆధారంగా 2 రకాలుగా మనం విభజించవచ్చు. Saturated hydrocarbons, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మనందరికీ తెలుసు కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, కార్బన్ దాని చుట్టూ 4, దాని యొక్క వ్యాలెన్సీ 4. ఎవ్రీ కార్బన్ ఇఫ్ ఇట్ ఫార్మ్స్ 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్, దెన్ వి సే ఇట్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో అలా కాకుండా కార్బన్కు మిగిలిన ఆటమ్స్ అందుబాటులో లేనప్పుడు అది తన పక్కన ఉండే మరొక కార్బన్తో డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 2 కార్బన్ మధ్య డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని అంటారు. సో హైడ్రోకార్బన్స్ డివైడ్ ఇంటూ సాచురేటెడ్ హైడ్రోకార్బన్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఆల్కేన్స్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కెన్ బి డివైడ్ ఇంటూ అగైన్ 2 types, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్స్ అంటాము, కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాము, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అంటాము. దీన్ని గుర్తుంచుకోవడానికి ఒక సింపుల్ టిప్ చెప్తాను చూడండి. సో జనరల్ ఫార్ములా CnH2n+2, ఆల్కీన్స్ జనరల్ ఫార్ములా CnH2n, ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా CnH2n-2. ఇక్కడ గమనించండి, ఈ ఫార్ములాను మీరు గుర్తుంచుకోకపోయినా సింపుల్గా ఒక టిప్ గుర్తుంచుకోగలిగితే మీరు ఆల్కైన్స్ని సులువుగా గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్, కార్బన్ నంబరు హైడ్రోజన్ నంబరు జస్ట్ చూసి అది ఆల్కైనా ఆల్కైనా చెప్పవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్బన్ నంబర్కు హైడ్రోజన్ నంబర్ ఎగ్జాక్ట్ డబుల్ ఉంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఆల్కీన్. కార్బన్ నంబర్కు డబుల్ కంటే హైడ్రోజన్ నంబర్స్ ఎక్కువగా ఉంటే ఇట్ ఈజ్ ఆల్కేన్. అలా కాకుండా కార్బన్ నంబరు కార్బన్ నంబర్ కంటే హైడ్రోజన్ నంబర్ డబుల్ కంటే తక్కువగా ఉంటే దిట్ ఈజ్ ఆల్కైన్స్ అని గుర్తుంచుకున్నట్లయితే మనం సులువుగా ఆ ఫార్ములాను చూసిన వెంటనే ఇది ఆల్కైన్ అనేది సులభంగా గుర్తించవచ్చు. సో ఆల్కైన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ బికాస్ ఇట్ హ్యాస్ నో వేకెన్సీ.
ఆల్కేన్స్ అన్ని వ్యాలెన్సీలు 4 వ్యాలెన్సీలు సాచురేట్ అయి ఉంటాయి, బాండింగ్ ఏర్పరచుకుంటాయి కాబట్టి ఇట్ హాజ్ నో వేకెన్సీ. దట్స్ వై ఇట్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఒక మాలిక్యూల్ కార్బన్తో బాండింగ్లో పాల్గొనాలంటే ఆల్కేన్స్లో మరొక మాలిక్యూల్ మరొక యాటమ్ బయటికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇన్ ఆల్కేన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. వేరేజ్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ దే బోత్ అండర్గో అడిషన్ రియాక్షన్. ఎందుకంటే దాన్ని వ్యాలెన్సింగ్గా సాచురేట్ అయ్యింటుంది కాబట్టి స్టిల్ దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ద బాండ్. హెన్స్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ దే అండర్గో అడిషన్ రియాక్షన్. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏవైనా మిగిలిన యాటమ్స్ దాంతో బాండింగ్ ఏర్పరచుకోవడానికి కనుక వస్తే ఇట్ గివ్స్ స్పేస్ ఫర్ దెమ్. దట్స్ వై ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ అండర్గో అడిషన్ రియాక్షన్. గమనించండి, హైడ్రోకార్బన్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 types: saturated hydrocarbons, unsaturated hydrocarbons. Saturated hydrocarbons are known as alkanes. Unsaturated hydrocarbons are known as alkenes and alkynes. Single bond, double bond and triple bond. కార్బన్ నంబరు కంటే హైడ్రోజన్ నంబర్ డబుల్ ఉంటే, ఎగ్జాక్ట్ డబుల్ ఉంటే వాటిని ఆల్కిన్స్ అని అంటాం. కార్బన్ నంబర్ కంటే హైడ్రోజన్ నంబర్ డబుల్ కంటే ఎక్కువగా ఉంటే ఆల్కేన్స్ అంటాం. హైడ్రోజన్ నంబరు కార్బన్ నంబర్ కంటే డబుల్ కంటే తక్కువగా ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటాం. ఇది కనుక గుర్తుంచుకుంటే మనం వీటికి సంబంధించిన అన్ని క్వశ్చన్లు మనము సులువుగా ఆన్సర్ చేయవచ్చు. లెట్ us see. క్వశ్చన్స్ విల్ కమ్ లైక్ దిస్. 2 mark క్వశ్చన్స్. 9th క్వశ్చన్ కార్బన్ కాంపౌండ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఈ విధంగా వస్తాయి, గమనించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. సో సమ్ కాంపౌండ్స్ ఫార్ములాస్ ఆర్ గివెన్, హైడ్రోకార్బన్ ఫార్ములాస్ ఆర్ గివెన్. సో వి నీడ్ టు నేమ్ దెమ్ విచ్ వన్ ఈజ్ ఆల్కేన్, విచ్ వన్ ఈజ్ ఆల్కీన్ అండ్ ఆల్కైన్. నేను ఒక సింపుల్ గుర్తు చెప్పాను. కార్బన్ నంబర్ కంటే హైడ్రోజన్ నంబర్ ఎగ్జాక్ట్ డబుల్ ఉంటే ఆల్కీన్ అని, డబుల్ కంటే ఎక్కువగా ఉంటే ఆల్కేన్ అని, డబుల్ కంటే తక్కువగా ఉంటే ఆల్కైన్ అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. గమనించండి, కార్బన్ నంబర్ 3 ఉంది, హైడ్రోజన్ నంబరు 6 ఉంది. సో ఎగ్జాక్ట్లీ డబుల్. సో ఇట్ ఈజ్ ఆల్కీన్. సో దిస్ ఈజ్ ఆల్కీన్. ఇక్కడ చూడండి, C4H10, C4H10. Cలు 4 ఉన్నాయి, H 10 ఉన్నాయి. అంటే 4 అంటే కార్బన్ డబుల్ అంటే 8 కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఆల్కేన్. ఇక్కడ చూడండి, గమనించండి, C3H4, C3 ఉన్నాయి, డబుల్ అంటే Hలు 6, దానికంటే తక్కువ ఉన్నాయి. 6 కంటే తక్కువ అంటే 4 ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్కైన్ అని చెప్పవచ్చు. ఆల్కైన్. ఇక్కడ గమనించండి, C5H10, C5 డబుల్ 10, ఎగ్జాక్ట్ 10 ఉన్నాయి కాబట్టి ఆల్కీన్. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఐడెంటిఫై సో విచ్ వన్ ఈజ్ ఆల్కేన్, విచ్ వన్ ఈజ్ ఆల్కీన్, విచ్ వన్ ఈజ్ ఆల్కైన్ బేస్డ్ ఆన్ ద ఫార్ములా గివెన్. సో కింద చూడండి, ఇలాంటి ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. మనకు ఫార్ములాస్ ఇస్తాడు, దాని యొక్క నేమ్ను మనము రాయాల్సి ఉంటుంది. చూడండి, C2H6. గమనించండి, C2కు డబుల్ వచ్చేసి 4 కంటే ఎక్కువ ఉన్నాయి, అంటే 6 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఆల్కేన్. ఆల్కేన్లో సీల్ 2 ఉన్నాయి కాబట్టి మనము సీల్ 2 ఉంటే దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే ఇత్ అని ప్రొనౌన్స్ చేస్తాం. సో ఈథేన్, ఇత్ ప్లస్ ఆల్కేన్, ఈథేన్. సో దిస్ ఈజ్ ఈథేన్. లెట్ us see, it is బ్యూటేన్. బ్యూట్ అనే వర్డ్ వచ్చినట్టే మనకు అర్థమైంది 4 కార్బన్స్ ఆర్ దేర్, 4 కార్బన్స్. ఐన్ అంటే ఇది ఆల్కైన్ అని మనకు అర్థమవుతుంది. సో ఆల్కైన్ యొక్క ఫార్ములా ఏమి? CnH2n-2. ఇక్కడ బ్యూటిఫుల్ సి కార్బన్స్ వచ్చేసి 4 కనుక C4. సో H వచ్చేసి 2n-2, 4 2 8, 8 2 6 అంటే 6. C4H6. This is butane. So let us see here, C6H12. కార్బన్ సంఖ్యకి ఎగ్జాక్ట్గా డబల్ ఉన్నాయి. కార్బన్ 6 ఉంటాయి, హైడ్రోజన్ 12 ఉన్నాయి కాబట్టి 12 ఉన్నాయి, ఎగ్జాక్ట్ సమ్ ఉంటుంది, దాన్ని మనం ఆల్కీన్ అంటాము. ఇక్కడ గమనించి ప్రొపీన్. ఇక్కడ గమనించండి, ప్రొపీన్. ప్రోప్ అంటే 3 కార్బన్స్ అని, ఈన్ ఆల్కీన్ అంటే అది హైడ్రోజన్కు ఎగ్జాక్ట్గా డబల్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. C3H6. సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనము ఒకటే గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ కార్బన్స్, నంబర్ ఆఫ్ హైడ్రోజన్.
వాటి ఆధారంగా మనం ఏది ఆల్కీన్ ఏది ఆల్కైన్ వాటి నేమ్స్ కూడా సులభంగా గుర్తించే అవకాశం ఉంది. ఇక్కడ గమనించండి. సో విచ్ ఆఫ్ దెమ్ ఆర్ సాచురేటెడ్ అన్సాచురేటెడ్? నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ కాంపౌండ్స్, ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్. వాటిలో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటాయి కాబట్టి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్తాం. ఫస్ట్ మనము ఫార్ములాని బేస్ చేసుకుని అది ఆల్కీనా ఆల్కైనా ఆల్కేనా అనేది గుర్తించాలా, దాని ఆధారంగా మనము ఆటోమేటిక్గా సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ అని చెప్పవచ్చు. ఫార్ములా చూడండి, C3H8. సో C3 ఉన్నాయి, డబుల్ అంటే 6, H6 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్కేన్. ఆల్కేన్ అంటే ఏమి? అది సాచురేటెడ్ కాబట్టి దిస్ ఈజ్ సాచురేటెడ్. నెక్స్ట్ C5H8. C5 అంటే డబుల్ అంటే 10 ఉండాలి, 10 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కైన్. ఆల్కైన్ అంటే అన్సాచురేటెడ్. లెట్ సి C2H4 అంటే C2 డబుల్ 4 ఎగ్జాక్ట్లో హైడ్రోజన్కి కార్బన్కి నెంబర్కి డబుల్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కీన్ అని చెప్తాము, ఇది అన్సాచురేటెడ్. ఇక్కడ చూడండి C5H12 అంటే C5 డబుల్ అంటే 10 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కేన్. ఆల్కేన్ మీన్స్ ఇట్ ఈస్ సాచురేటెడ్. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఐడెంటిఫై బేస్డ్ ఆన్ ద ఫార్ములా. If it is alkane, we say it is a saturated substance. If it is alkene or alkyne, we say it is a unsaturated substance. సో ఈ విధంగా మనము 2 మార్కులు సులభంగా తెచ్చే అవకాశం ఉంది కేవలము ఆల్కేన్ యొక్క ఫార్ములాను, ఆల్కీన్ ఫార్ములాను, ఆల్కైన్ ఫార్ములాను గుర్తించడం ద్వారా. ఇక్కడ గమనించండి, విచ్ ఆఫ్ దెమ్ అండర్గో అడిషన్ రియాక్షన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ అడిషన్ రియాక్షన్ ఏ కాంపౌండ్స్ అడిషన్ రియాక్షన్కు గురవుతాయి, ఏ కాంపౌండ్స్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి గురవుతాయి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా మనము అది ఆల్కేనా ఆల్కీనా ఆల్కైనా గుర్తించాలి. సో బేస్డ్ ఆన్ ద ఫార్ములా వి నీడ్ టు ఐడెంటిఫై విచ్ ఈజ్ ఆల్కేన్, విచ్ ఈజ్ ఆల్కేన్, విచ్ ఈజ్ ఆల్కైన్. గమనించండి, ఆల్కీన్ అండర్గోస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ అండర్గోస్ అడిషన్ రియాక్షన్. చూడండి C2H6 డబుల్ అంటే 4 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కేన్ అండర్గోస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ చూడండి సెకండ్ వన్ చూడండి, C6H10 అంటే C6 డబుల్ వచ్చేసి 12 కంటే తక్కువ ఉన్నాయి అంటే H10 కాబట్టి ఇదేం చెప్పొచ్చు, ఆల్కైన్ అని చెప్పొచ్చు. ఆల్కైన్ అండర్గోస్ అడిషన్ రియాక్షన్. థర్డ్ వన్ చూడండి, C3H6 ఎగ్జాక్ట్లీ కార్బన్కి హైడ్రోజన్ డబుల్ ఉన్నాయి అంటే ఇది ఆల్కీన్ అండర్గోస్ అడిషన్ రియాక్షన్. ఇక్కడ చూడండి C4H10. C4 అంటే 4 డబుల్ 8 కంటే ఎక్కువ ఉన్నాయి, 10 ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కేన్స్ అండర్గోస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ కూడా యాక్చువల్లీ C2H2 ఉండాలా. C2H2 కార్బన్ డబుల్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కైన్ అండర్గోస్ అడిషన్ రియాక్షన్. సో ఈ కార్బన్ కాంపౌండ్స్ నుంచి మనకు 3 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి వాటిని ఏమని అడుగుతాడు, లేదా సాచురేటెడ్ అన్సాచురేటెడ్ అడుగుతాడు, లేదా అడిషన్ రియాక్షన్ గురవుతుందా లేదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురవుతుందా అడుగుతున్నాడు. వాటి ఫార్ములాను బేస్ చేసుకుని మనం సులువుగా చెప్పవచ్చు. సో ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న, సులభంగా 2 మార్కులు సాధించే గొప్ప అవకాశం. సో ఇక్కడ చూడండి, రైట్ ద ఫస్ట్ 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్కీన్స్. మనకి ఎగ్జామినేషన్కి ఇస్తుంటాడు సాధారణంగా ఒక జనరల్ ఫార్ములా ఇచ్చేసి, సో రైట్ ఫస్ట్ 2 హైడ్రోకార్బన్స్ అని అంటాడు. సో ఇక్కడ నేను ఏ విధంగా సులభంగా రాయాలో మనం చెప్తున్నాను. ఫార్ములాని బేస్ చేసుకుని వాటిని సులభంగా ఫార్ములా రాయడం, దాని యొక్క నేమ్ కూడా ఈజీగా ఎలా చెప్పాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, కార్బన్ నంబర్ 1 ఉంటే మిత్ అంటాము, 2 ఉంటే ఇత్ అంటాము, 3 ఉంటే ప్రోప్ అంటాము, 4 ఉంటే బ్యూట్ అంటాము, 5 ఉంటే పెంట్ అంటాము, 6 ఉంటే హెక్స్ అంటాము, 7 ఉంటే హెప్ట్ అంటాము, 8 ఉంటే ఆక్ట్ అంటాము, 9 ఉంటే నానో అంటాము, 10 ఉంటే డెకా అంటాము. సో దాదాపు మనకు 5 వరకు ఇస్తాడు, 6, 7 వరకు ఇస్తాడు. వీటిని మాకు గుర్తుంచుకోండి. సో ఈ కార్బన్ నంబర్ని ఎలా పలకాలో తెలిస్తే వీటిని ప్లస్ చేసి ఆల్కీన్స్ అని మనం ఈజీగా పలకవచ్చు. సో దానికి ముందుగా ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనము కాంపౌండ్ ఎలా రాయాలో చూద్దాం. సో CN అంటే C1 H2N + 2 అంటే 2 × 1 + 4 CH4. తర్వాత C2 H మీన్స్ 2 × 4 + 6 CH6.
C3, C and 2, N means 3, 2 3 is 6 plus 2 8, H8. C4, 2 into 4 8 plus 2 10, H10. So these are alkanes. గమనించండి, ఫస్ట్ది మిత్ ప్లస్ ఏన్, మీథేన్. సెకండ్ ఇది ఇత్ ప్లస్ ఏన్, ఈథేన్. థర్డ్ వన్ ప్రో ప్లస్ ఏన్, ప్రోపేన్. ఫోర్త్ వన్ బ్యూట్ ప్లస్ ఏన్, బ్యూటేన్. అలాగే ఇక్కడ చూడండి, సో మనకు ఇలాంటి ఫార్ములా ఇచ్చేసి రైట్ ఫస్ట్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్కీన్స్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అని అడుగుతుంటాడు. ఈ విధంగా సులభంగా రాయొచ్చు, వాటి నేమ్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, కార్బన్ నెంబర్కి ఎగ్జాక్ట్ డబల్ ఉంటుంది. CH2, C2 H4, C3 H6, C4 H8. గమనించండి, కార్బన్లు ఎన్నైతే ఉన్నాయో దానికి ఎగ్జాక్ట్లీ 2n అంటే డబల్ నెంబర్ ఉంటాయి కాబట్టి దీన్ని సులభంగా రాయొచ్చు మనము. గుర్తుంచుకోండి, ఒక కార్బన్ ఉంది కాబట్టి ఇది ఈన్ అని పలకాలి. మిత్ ప్లస్ ఈన్, మీథీన్. ఇత్ ప్లస్ ఈన్, ఈథీన్. ప్రో ప్లస్ ఈన్, ప్రోపీన్. బ్యూట్ ప్లస్ ఈన్, బ్యూటీన్. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఆల్కిన్స్. సో లైక్ వైజ్ లెట్ us see ఆల్కైన్స్. ఫార్ములా చూడండి, C1 2 1 plus 2 అంటే CH0 అవుతుంది, అంటే ఈ కాంపౌండ్ లేదనమాట. అలాగే సెకండ్ వన్ చూడండి, C2. సో 2n మీన్స్ 4, 4 minus 2 CH2, C2H2. C3, సో n means 3, 2 3 is 6, 6 minus 2 4H4. C4, 8 minus 2 is equal to H6. సో దీస్ ఆర్ ఆల్కైన్స్. వాటి ఎలా ప్రొనౌన్స్ చేయాలి చూడండి. మొదటి కాంపౌండ్ లేదు మనకు. రెండో కాంపౌండ్ 2 కార్బన్ ఇత్ ప్లస్ ఐన్, ఇథైన్. ప్రో ప్లస్ ఐన్, ప్రొపైన్. బ్యూట్ ప్లస్ ఐన్, బ్యూటైన్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కిన్స్ అండ్ ఆల్కైన్స్. హౌ టు ప్రొనౌన్స్ దెమ్. సో మీకు ఎనీ క్వశ్చన్ అడగవచ్చు, రైట్ ఫస్ట్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్కేన్స్ అని, లేదా ఫస్ట్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్కిన్స్ అని, లేదా ఫస్ట్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్కైన్స్ అని మనము అడగవచ్చు. ఏది ఏమైనా మీరు ఈ ఫార్ములాస్ కనుక మీరు గుర్తుంచుకోగలిగితే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. తర్వాత కార్బన్ నంబర్ 1 to 10 గుర్తుంచుకోండి. కార్బన్ నంబర్ ప్లస్ వాటి యొక్క చివరి నేమ్ పలకగలిగితే మనం ఆ కాంపౌండ్ నేమ్ ఏమో ఈజీగా వచ్చేస్తుంది. చివరిగా కార్బన్ కాంపౌండ్స్లో వచ్చే చివరి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఏమంటే బేస్డ్ ఆన్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఫంక్షనల్ గ్రూప్ మీన్స్ a atom or a group of atoms in a compound which predominantly decide the characteristics of the chemical. So that is known as functional group. So majorly 5 functional groups are given in our syllabus. చివరిగా క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఉంటే మనము హాలోజన్స్ అని అంటాం వీటిని. సో వి నీడ్ టు ప్రొనౌన్స్ దెమ్ యాజ్ క్లోరో ఆర్ బ్రోమో అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్కహాల్ అని అంటే చివరిలో ఏముంటుంది, OH ఉంటుంది. సో OH అనే ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉంటే మనం దాన్ని ఆల్కహాల్ హోమోలోగస్ సిరీస్ అని అంటాము, దాన్ని ఓల్ అని పలకాల్సి ఉంటుంది మనం. అలాగే CHO కనుక ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాన్ని మనం ఆల్డిహైడ్ క్లాస్ అని అంటాము, దాన్ని అల్ అని పలకాల్సి ఉంటుంది. అలాగే COO ఉంటే కనుక దాన్ని కీటోన్ గ్రూప్ అంటాము, దాన్ని 1 అని పలుకుతాం, చివరిలో సఫిక్స్ మనము 1 అని పలుకుతాం. అలాగే COOH ఉంటే దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ ఫ్యామిలీ అని అంటారు, దీన్ని ఓయిక్ యాసిడ్ని పలుకుతాం. గమనించండి, వాటి ఫంక్షనల్ గ్రూపు, అది ఏ ఫ్యామిలీకి చెందినది, దాన్ని సఫిక్స్ ఎలా పలకాలా, ఇవి కనుక గుర్తుంచుకుంటే మనం ఫంక్షనల్ గ్రూప్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ను సులువుగా ఆన్సర్ చేయవచ్చు. లెట్స్ సీ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ టేబుల్ని ఎలా మనము ఫిల్అప్ చేయాలో చూద్దాం. నేను ఇప్పుడే చెప్పాను, OH ఉంటే మనము పైన ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చాడు, కింద వాటి నేమ్స్ మనం రాయాల్సి ఉంటుంది. OH ఉంది ఫస్ట్. OH అంటే దీన్ని ఆల్కహాల్ అని అంటాం, ఆల్కహాల్. సో ఆల్డిహైడ్ ఉంది, దీన్ని మనము CHO, దీని యొక్క నేమ్ వచ్చేసి CHO, దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి CHO. తర్వాత COOH ఉంటే దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం, కార్బాక్సిలిక్ యాసిడ్. అలాగే కీటోన్, దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి C∪O. సో ఈ విధంగా సులభంగా
ఆ ఫంక్షనల్ గ్రూప్స్ వాటి నేమ్ గుర్తుంచుకుంటే మనం ఈజీగా 2 మార్కులు సంపాదించే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఒకసారి మనం టేబుల్ గమనిస్తే అర్థమవుతుంది. సో అట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ గివెన్. సో బిలో ఆఫ్ ఇట్ వి నీడ్ టు రైట్ సఫిక్స్, హౌ టు ప్రొనౌన్స్, హౌ వి నీడ్ టు ప్రొనౌన్స్ దెమ్. సఫిక్స్ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామో వాటిని రాయాలి. ఇక్కడ చూడండి సిహెచ్ఓ ఉంటే దాన్ని మనము అల్ అని ప్రొనౌన్స్ చేస్తాం, సఫిక్స్ అల్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అలాగే ఓయిక్ యాసిడ్ ఉంటే దాన్ని మనం దేన్ని ఓయిక్ యాసిడ్ అంటామంటే సిఓఓహెచ్ని ఓయిక్ యాసిడ్ అని ప్రొనౌన్స్ చేస్తాం మనం. అలాగే సీడ్ అల్బాండ్ ఓ ఉంటే ఇది కీటోను, దీన్ని 1 అని ప్రొనౌన్స్ చేస్తాం. అలాగే ఓల్ ఉంటే దేన్ని ఓల్ అని పలుకుతుంటే మనము ఓహెచ్ని మనము ఆల్కహాల్ అంటాము, దాని సఫిక్స్ని ఓల్ అని పలుకుతాము. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 2 మార్క్ క్వశ్చన్స్. 2 మార్క్ క్వశ్చన్స్ ఇంతవరకు అయిపోయినాయి. లెట్స్ సీ నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్. సో సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్. సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, దట్ ఈస్ ఫ్రమ్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. సో దిస్ ఈజ్ 30th క్వశ్చన్. గమనించండి. సో దీంట్లో మనకు లైట్ సంబంధించి కాన్కేవ్ మిర్రర్ అడగవచ్చు. కాన్కేవ్ మిర్రర్, ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ గమనించండి, మనం కాన్కేవ్ మిర్రర్ ముందు 6 పొజిషన్ దగ్గర మనము ఆబ్జెక్ట్ని ఉంచవచ్చు. ఎలా అంటే గమనించండి, మనకి ఇక్కడ రెఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి సి, ఎఫ్ అండ్ పి అని. సో మనం అటువైపు నుంచి కనుక వస్తే చాలా దూరంగా ఒక ఆబ్జెక్ట్ మనం ఉంచితే, అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంచితే మనం అనంత దూరం అంటాం దాన్ని ఇన్ఫినిటీ అని. రెండవది సికు జస్ట్ అవతల అంటే బియాండ్ సి. రెండో పాయింట్ వచ్చేసి బియాండ్ సి మన దగ్గర ఉంచుతాము. తర్వాత ఇలాగే వస్తే ఆన్ సి, దాని తర్వాత పాయింట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్యలో, తర్వాత ఆన్ ఎఫ్, తర్వాత బిట్వీన్ ఎఫ్ అండ్ పి. సో ఈ 6 పొజిషన్లో మనం ఆబ్జెక్ట్ని ఉంచి ఆ ఆబ్జెక్ట్ ఎలాంటి ఇమేజ్ ఏర్పరుస్తుంది, ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి, వీటిని సులభంగా గుర్తుంచుకుంటే మనకు దీని నుంచి 4 మార్కుల ప్రశ్న అడిగే అవకాశం ఉంది. దాన్ని ఎలా సులభంగా గుర్తుంచుకోవాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంచితే, సో ఇన్ఫినిటీ దగ్గర ఈ విధంగా ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ దగ్గర వస్తే, సో దే కోయిన్సైడ్ ఆన్ ఎఫ్. యాజ్ ఎ రిజల్ట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఎఫ్. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఎఫ్. సో ఇమేజ్ సైజ్ ఎలా ఉందంటే డిమినిష్డ్, వెరీ పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ డిమినిష్డ్ అని రాస్తాం. ఎలాంటి ఇమేజ్ అంటే, సో ఇట్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్ మీద పట్టగలం కాబట్టి దీన్ని రియల్ ఇమేజ్ అని అంటాము. అలాగే ఇన్వర్టెడ్ ఇమేజ్, ఆల్ రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో రియల్ అని రాస్తాం. సో గమనించండి, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఎఫ్ మీద ఏర్పడుతుంది. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్, పాసిబుల్. ఆపోజిట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇప్పుడు చూడండి, ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది, ఎఫ్ మీద ఏర్పడింది. అలాగే ఆబ్జెక్ట్ని ఎఫ్ మీద ఉంచితే ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి, ఆన్ ఎఫ్ ఉంది కదా, ఇక్కడ ఆన్ ఎఫ్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఎఫ్, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో అట్ ఇన్ఫినిటీ. రివర్స్ కూడా పాసిబుల్. చూడండి ఎలా ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఎన్లార్జ్, ఇమేజ్ సైజ్ ఎన్లార్జ్డ్. ఇమేజ్ ఎలా ఉంటుంది, సో రియల్ అండ్ ఇన్వర్టెడ్. గమనించండి. సో సెకండ్ దగ్గర రండి. ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర మనం ఆబ్జెక్ట్ పెట్టాము. నెక్స్ట్ పాయింట్ ఏమి, రెఫరెన్స్ పాయింట్ మనకు బియాండ్. సో బియాండ్ సి దగ్గర మనము క్యాండిల్ ఈ విధంగా ఉంచవచ్చు, బియాండ్ సి. సో బియాండ్ సి దగ్గర మనం ఉంచితే సి అండ్ ఎఫ్ మధ్య ఏర్పడుతుందని మనము గమనించాలా. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి, ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. బియాండ్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్య మనకు ఇమేజ్ ఏర్పడుతుందని గమనించాలి. ఎలా ఉంది ఇమేజ్, చిన్నగా ఉంది అంటే డిమినిష్డ్ ఇమేజ్. ఇమేజ్ నేచర్ మీరు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని మనము చెప్పవచ్చు. తర్వాత ద సేమ్ ఈజ్ రివర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. బియాండ్ సి పెట్టినది ఎక్కడ ఏర్పడింది, బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఏర్పడింది.
మళ్ళీ బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్య మనం ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎలా పడుతుంది, బియాండ్ సి ఏర్పడుతుంది. ఇది రివర్స్ రాసేయండి. బిట్వీన్ సి అండ్ ఆబ్జెక్ట్ పెడితే ఎక్కడ ఏర్పడుతుంది, బియాండ్ అని రాయొచ్చు. ఇమేజ్ చూడండి ఎలా ఉంటుంది, ఇమేజ్ ఎన్లార్జ్ ఇమేజ్ అక్కడ ఏర్పడుతుంది. తర్వాత ఇమేజ్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది, సేమ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో మనకు రెండు చేసాము, ఇంకా రెండు దానికి రివర్స్ కూడా పాసిబుల్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఆన్ సి మీద కనుక మనం ఆబ్జెక్ట్ నుంచి ఎక్కడ పడుతుందంటే దానికి రివర్స్ కిందనే ఎగ్జాక్ట్లు సేమ్ అంతే సైజులో మనకు ఇమేజ్ ఏర్పడుతుంది. ఆన్ సి వచ్చేసి ఇమేజ్ పొజిషన్ ఆన్ సి పైన పెడితే దాని కిందే సి ఏర్పడుతుంది, అంతే సైజులో ఏర్పడుతుంది, సేమ్ సైజ్, సేమ్ రియల్. ఇవన్నీ కూడా తెర మీద పట్టుకోగలం కాబట్టి ఇవన్నీ రియల్ ఇమేజెస్, ఇన్వర్టెడ్ ఇమేజెస్ అని మనము గుర్తుంచుకోవాలా. సో సింపుల్ గుర్తుంచుకోండి, ఆల్ దీస్ ఆర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ బికాస్ ఆల్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్. వాటిని మనం తెర మీద పట్టుకోవచ్చు. చివరి చూడండి, బిట్వీన్ ఎఫ్ అండ్ పి మధ్య ఉంచినప్పుడు వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద మిర్రర్ లోపల వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇది ఒక్కటి మనము ఎక్సెప్షన్లో, మిగిలినవన్నీ కూడా మనకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని గుర్తుంచుకోవాలి. చూడండి, బిట్వీన్ ఎఫ్ అండ్ పి ఇమేజ్ పొజిషన్ ఇన్సైడ్ ద ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది అప్పటి ఎన్లార్జ్డ్, చాలా పెద్దగా ఏర్పడుతుంది. ఇది వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, నిటారుగా ఉంటుంది, మరియు ఇది వర్చువల్ ఇమేజ్ అని చెప్తాం మనం. సో ఓన్లీ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, ఈ ఒక కేసు తప్ప మిగిలిన అన్నీ కూడా రియల్ ఇమేజెస్, వాటిని మనం తెర మీద పట్టవచ్చు. ఆబ్జెక్ట్ మనం బిట్వీన్ ఎఫ్ అండ్ పి మధ్య ఉంచినప్పుడు అది ఇన్సైడ్ ద మిర్రర్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుందని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విధానంలో మనం గుర్తుంచుకోగలిగితే మనకు ఎలా అడుగుతాడు ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అంటే, మధ్యలో ఆ క్యారెక్టరిస్టిక్స్ని మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఖాళీలు వదిలి మన దాన్ని టేబుల్ని ఫిల్అప్ చేయమని అడుగుతాడు. సో ఈ విధానంలో మనము గుర్తుంచుకున్నట్లయితే సులువుగా 4 మార్కులు సాధించే అవకాశం ఉంది. చూడండి, కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్. సో కాన్వెక్స్ లెన్స్ మనం ముందు కూడా వి కెన్ ప్లేస్ ఆబ్జెక్ట్ అట్ 6 డిఫరెంట్ పొజిషన్స్, 6 స్థానాల్లో ఉంచవచ్చు. చూడండి, ఇక్కడ మనము 2F1 ఉంది, ఇక్కడ 2F1, ఇక్కడ F2 ఉంది, ఇక్కడ 2F2 అనుకోండి. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ అంటే 2F1 కంటే చాలా దూరంగా ఇన్ఫినిటీ దగ్గర ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఎఫ్. చూడండి ఈ రే ఎలా వస్తుంది, సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, సో ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ F2. సో ఇమేజ్ పొజిషన్ వచ్చేసి ఆన్ F2. ఇది ఎలాంటి ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుందంటే వెరీ డిమినిష్డ్, అంటే పాయింట్ సైజ్గా ఉంటుంది, ఇది డిమినిష్డ్. సో ఈ నేచర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ రియల్ ఇమేజ్ బికాజ్ ఇట్ కెన్ బి caught on the screen or hold on the screen. Real inverted. సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే మనము కాన్కేవ్ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి దాదాపు అలాగే ఉంటాయని మనం గుర్తుంచుకోవాలా. ఇక్కడ కూడా అలాగే ద రివర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ఉంచినప్పుడు F2 మధ్యపై ఏర్పడింది, F2 పైన మనం ఆబ్జెక్ట్ ఉంచితే ఇన్ఫినిటీ వద్దకు వెళుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజస్థాన్ ఆన్ F1 మనం ఆబ్జెక్ట్ పెడితే అక్కడ F1 మీద పెడితే ఏమవుతుందంటే ఇన్ఫినిటీ దగ్గర వెళ్తుంది. చూడండి, ఇన్ఫినిటీ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ చిన్నగా ఉంటుంది, అంటే మీ ఎన్లార్జ్ ఇమేజ్, ఎన్లార్జ్. సేమ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో సెకండ్ వన్ చూడండి, బియాండ్ 2F1 అంటే 2F కంటే జస్ట్ ముందు దూరంగా 2F కంటే పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఇమేజ్ ఈజ్ ఫౌండ్ బిట్వీన్ F2 అండ్ 2F2. సో ఎక్కడ ఏర్పడుతుందంటే బిట్వీన్ F2 అండ్ 2F2 ఏర్పడుతుంది. సో ఎలా ఉంటుంది ఇమేజ్ అంటే డిమినిష్డ్, చిన్నగా ఉంటుంది. సేమ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. అలాగే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2F1, 2F మీద పెట్టినట్లయితే ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ 2F2. సేమ్ సైజ్ ఇమేజ్ ఎగ్జాక్ట్లీ ఫార్మ్డ్ ఆన్ 2F2.
సేమ్ సైజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇక్కడ గమనించండి, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2f2 ఫార్మ్డ్ బిట్వీన్ f2 అండ్ 2f2. రివర్స్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్. మనం f2 అండ్ f1 అండ్ 2f1 మధ్య పెట్టినప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది అంటే బియాండ్ 2f2 ఏర్పడుతుంది, ఇక్కడ ఏర్పడుతుంది బియాండ్ 2f2 ఏర్పడుతుంది. ఎలా ఉంటుందంటే ఇది ఎన్లార్జ్డ్. దీనికి ఆపోజిట్ అని చెప్పాము మనం, ఎన్లార్జ్డ్. ఇది కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్. గమనించండి, ఇక్కడ చివరిది మనము వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ f1 అండ్ o, f1కు మరియు o మధ్య ఉంచినప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది దాని ఇమేజ్ పొజిషన్ అంటే ఇటువైపు ఇన్ ద సేమ్ సైడ్. మీరు దీని లోపల ఏర్పడుతుంది సేమ్ సైడ్, ఇటువైపు ఏర్పడుతుంది సేమ్ సైడ్ ఏర్పడుతుంది. ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుందంటే ఎన్లార్జ్డ్, ఎరెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎరెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో మనకు దానికి లెన్స్ లోపల కనిపిస్తుంది, ఆ ఇమేజ్ లెన్స్ లోపల కనిపిస్తుంది, ఇటువైపు ఏర్పడుతుందని మనము చెప్తాము. సో మీరు కాన్కేవ్ మిర్రర్ గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా బై కాన్వెక్స్ లెన్స్ యొక్క ఇమేజెస్ వాటి క్యారెక్టరిస్టిక్స్ చాలా సులభంగా గుర్తుంటాయి. ఈ రెండు కూడా మనం సులభంగా గుర్తుంచుకోవడం ద్వారా 4 మార్కులు పొందే అవకాశం ఉంది. సో నెక్స్ట్ గమనించండి, సో ఇది ఇప్పుడు చెప్పినది డీటెయిల్గా అక్కడ రాయడం జరిగింది. సో పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఎలా ఉంటుందో, తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో వీటిని గుర్తుంచుకుంటే మనకు ఎలాంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే ఒక టేబుల్ ఆ కాలం ఇచ్చేసి మధ్యలో గ్యాప్స్ ఫిలప్ చేసి వాటిని ఫిలప్ చేయమని అడుగుతారు ఈ ప్రశ్న. సో ఇంకా లైట్కి సంబంధించి మరొక ముఖ్యమైన టాపిక్ అంశం ఏమిటప్ప అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ బేస్డ్ ఆన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మనకు ఒక టేబుల్ ఆర్ కాలంలో కొన్ని మెటీరియల్ మీడియంస్ ఇస్తాడు, వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్తాడు, దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు. దీన్ని అతి సులభంగా ఎలా రాయాలో వాల్యూ చూస్తేనే ఎలా గుర్తుపట్టాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గుర్తుంచుకోండి, మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఫార్ములా వచ్చేసి n = c/v. సో n = c/v. ఇక్కడ మనకు చూసిన అర్థమవుతుంది n and v are inversely proportional to each other. When speed of light in medium is high, the refractive index of the medium is less. సో n ఎక్కువగా ఉంటే v తక్కువగా ఉంటుంది, v తక్కువగా ఉంటే n ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అలాగే n వాల్యూ ఎక్కువగా ఉంటుందంటే దాన్ని డెన్సర్ మీడియం అంటాము, n వాల్యూ తక్కువగా ఉందంటే దాన్ని రేరర్ మీడియం అంటారు. ఇక్కడ మనం ఒక సింపుల్ నేను సెంటెన్స్ రాస్తాను. హై n వాల్యూ, లెస్ స్పీడ్ ఆఫ్ లైట్, డెన్సర్ మీడియం. గుర్తుంచుకోండి, హై n వాల్యూ ఉంటే అది దాంట్లో లెస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుంది, అది డెన్సర్ మీడియం అని చెప్తాం. దీనికి ఆపోజిట్ లో n వాల్యూ ఉంటే హై స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్తాం, అది రేరర్ మీడియం చెప్తాం. సో ఇది ఒక్క సెంటెన్స్ కనుక మీరు గుర్తుంచుకుంటే యూ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ వెరీ ఈజీలీ. ఇప్పుడు గమనించండి, విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్, విచ్ వన్ ఈజ్ ఆప్టికల్లీ రేరర్. సో రేరర్ అంటే ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ అయితే చాలా తక్కువగా ఉంటుందో, n వాల్యూ ఏదైతే తక్కువగా ఉంటుందో దట్ ఈజ్ వెరీ రేరర్ మీడియం అని చెప్తాం. ఇక్కడ గమనించండి, ఎయిర్, ఐస్, రూబీ, బెంజిన్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన విలువలు అన్నిటికంటే తక్కువ విలువ ఉండేది ఏది? సో ఎయిర్ ఈజ్ హ్యావింగ్ వెరీ లెస్ n వాల్యూ, హెన్స్ ఇట్ ఈజ్ రేరర్ మీడియం. సో ద ఆన్సర్ ఈజ్ ఎయిర్. So let's come to the second question. In which material medium is light velocity more? వీటిలో వెలాసిటీ ఆఫ్ లైట్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? ఏదైతే రేరర్ మీడియం ఉంటుందో, ఏదైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉంటుందో దానిలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చాలా
ఎక్కువగా ఉంటుందని మనము చెప్తాం. ఇక్కడ చూడండి ఎయిర్, ఇది కూడా ఆన్సర్ వచ్చేసి ఎయిర్. ఎయిర్ వాల్యూ ఎన్ వాల్యూ చాలా తక్కువ ఉంది కాబట్టి దాంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ చాలా వేగంగా ప్రయాణిస్తుంది, ఎక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చు. సో వాట్ హ్యాపెన్స్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ వెన్ లైట్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ ఐస్ టు బెంజిన్? సో ఐస్ నుంచి బెంజిన్కి లైట్ వచ్చినప్పుడు అది లైట్కు ఏం జరుగుతుంది అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. ఇలా చూసినట్లయితే మనము ఇది ఐస్ అనుకుందాం, ఇది బెంజిన్ అనుకుందాం. సో వెన్ లైట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఐస్ టు బెంజిన్, ఇది డెన్సర్ మీడియం కదా. ఐస్ అనేది రేరర్, ఎందుకంటే 1.31 లెస్ వాల్యూ ఉంది, 1.50 ఎక్కువ వాల్యూ ఉంది. ఇది రేరర్, ఇది డెన్సర్. ఇక్కడ చూడండి లైట్ అనేది ఐస్ నుంచి బెంజిన్కి వచ్చినప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్ ద నార్మల్, ఈ నార్మల్ వైపు బెండ్ అవుతుంది. మనం దీనికి ఆన్సర్ వచ్చేసి లైట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ అని రాస్తే దీని ఆన్సర్ సరిపోతుంది. సో చివరి క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్? సో మనకు ఫార్ములా చెప్పాను n=c/v అని. మనకేమి ఇచ్చాడు ఇక్కడ? ఎన్ వాల్యూ, బెంజిన్ యొక్క ఎన్ వాల్యూ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ లైట్, వి నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. అప్పుడు ఏమవుతుంది? v=c/n అవుతుంది. c అంటే మనకు తెలుసు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ సెంటీమీటర్ బై ఎన్ వాల్యూ 1.5. సో 1.5 1 2 3. సో ఆన్సర్ వచ్చేసి 2 × 10⁸ మీటర్/సెకండ్. సో దీని యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్ మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇది ఒక్క సెంటెన్స్ మీరు గుర్తుంచుకోండి, దీనికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేస్తారు. అది దాంతోపాటు ఈ యొక్క ఫార్ములాను n=c/v అనే ఫార్ములాను గుర్తుంచుకోండి. చూడండి, హై ఎన్ వాల్యూస్ లెస్ స్పీడ్ ఆఫ్ లైట్, దట్ ఈజ్ డెన్సర్ మీడియం. లో ఎన్ వాల్యూ హై స్పీడ్ ఆఫ్ లైట్, రేరర్ మీడియం అని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ రే డయాగ్రామ్ సంబంధించి చూడండి. సో మన ఇక్కడ రే డయాగ్రామ్ ఇచ్చాడు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. కాన్కేవ్ మిర్రర్ సంబంధించిన 6 రే డయాగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించిన 6 డయాగ్రామ్స్ ఉన్నాయి. 6 పొజిషన్లో ఆబ్జెక్ట్ పెట్టవచ్చు కనుక ఈ రెండింటిని మనం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా వీటిలో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ స్టడీ చేయండి. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ ఇది. సో విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రే డయాగ్రామ్? ఈ రే డయాగ్రామ్లో లెన్స్ ఏది వాడే అంటాడు. సో మధ్యలో లెన్స్ ఉంది కాబట్టి మనం చూస్తే అర్థమైంది, ఇట్ ఈజ్ ఏ బై కాన్వెక్స్ లెన్స్. సో రెండో చూడండి, వేర్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, ఇది ఆబ్జెక్ట్ మనకు తెలుసు. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ పాయింట్ ఫ్రమ్ వేర్ ఆల్ ది ఇన్సిడెంట్ రేస్ ఆర్ కమింగ్. యారో మార్క్ చూడండి, ఇక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఇది. సో ఏబి అనేది మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? అది బిట్వీన్ 2f1 అండ్ f1, బిట్వీన్ 2f1 అండ్ f1 మధ్య ఆబ్జెక్ట్ ఉంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, వేర్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్? ఇమేజ్ ఎక్కడ పడింది? సో a', b' ఇస్ ద ఇమేజ్. సో ఇమేజ్ని ఎలా గుర్తుపట్టగలం మనము? సో ఇమేజ్ ఈజ్ ఎ పాయింట్ ఫ్రమ్ టు వేర్ ఆల్ ద రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ కోయిన్సైడ్. అక్కడ రిఫ్రాక్టెడ్ రేస్ అన్ని కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి దట్ ఈజ్ ఇమేజ్. చూడండి, దట్ ఈజ్ a', b'. ఎక్కడ ఏర్పడింది? అది బియాండ్ 2f2 దగ్గర మనకు ఇమేజ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్? ఇది ఇమేజ్ a', b' అనేది మనకి ఇమేజ్ ఎలా ఉంది? ఆబ్జెక్ట్ కంటే చాలా పెద్దగా ఉంది, ఎన్లార్జ్డ్. సో ఇన్వర్టెడ్, తలకిందులుగా ఉంది కాబట్టి ఇది ఇన్వర్టెడ్. సో ఇమేజ్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో మనం ఆబ్జెక్ట్ని చూసి అది ఎంత దీనికంటే పొడవుగా ఉంటే ఎన్లార్జ్డ్ అంటాం, చిన్నగా ఉంటే డిమినిషన్ అంటాము. సో తలకిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇట్ కెన్ బి కాట్ ఆన్ ద స్క్రీన్, దట్స్ వై ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్ అని చెప్తాం. సో గమనించండి, ఈ విధంగా డయాగ్రామ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ కనుక చేస్తే సులభంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అన్ని డయాగ్రామ్లు మీ విధంగా గుర్తించేటట్లు నేర్చుకోండి. మీరు కాన్కేవ్ మిర్రర్ సంబంధించిన 6 డయాగ్రామ్ నేర్చుకోండి. బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించిన 6 డయాగ్రామ్ నేర్చుకున్నట్లయితే మీరు సులభంగా 4 మార్కులు పొందే అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మిర్రర్స్ సంబంధించి ఒక 4 మార్క్ క్వశ్చన్ చాలా సులభం, ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది.
focal length and radius of the curvature of the mirror is given. So then complete the following table. Focal length f కు ఎగ్జాక్ట్ డబుల్గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి ఈ వాల్యూస్ను డబుల్ చేయడము, రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాల్యూస్ దీనిలో సగం చేసినట్లయితే మనం ఆటోమేటిక్గా దీని ఆన్సర్ చేయవచ్చు. చూడండి, ఫోకల్ లెంత్ ఎఫ్ మనకు తెలుసు కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ r/2 అని మనకు తెలుసు, లేదా r ఈజ్ ఈక్వల్ టు 2f అని తెలుసు. కాబట్టి r వాల్యూ ఎలా ఉంటుందంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎఫ్కు డబల్ ఉంటుంది. సో 50 సెంటీమీటర్స్ అంటే ఇది 30 సెంటీమీటర్స్. సో 30 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇది 25 సెంటీమీటర్స్ అంటే సి వచ్చేసి డబల్ 50 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించండి, రేడియస్ కర్వేచర్ ఇచ్చాడు 20 సెంటీమీటర్స్ ఉంటుంది, లేదు సగం ఉంటుంది అంటే 10 సెంటీమీటర్స్. ఇక్కడ గమనించండి, ఇది 60 సెంటీమీటర్స్ ఉందంటే ఇది 30 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనం సులభంగా దీన్ని ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఫ్రమ్ సెక్షన్ 1, 1 మార్క్ క్వశ్చన్. సో 1 మార్క్ క్వశ్చన్ సెక్షన్ 1, దట్ ఈస్ ఆల్సో ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. సో 1 మార్క్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ అని మీరు గుర్తుంచుకోండి. సో దీంట్లో చాలా సులభంగా 1 మార్క్ మనం సాధించవచ్చు. అవి కొన్ని కాన్సెప్ట్సే ఉన్నాయి. చూడండి, ఫస్ట్ పిఎస్ స్కేల్. సో వాట్ ఈస్ పిఎస్ స్కేల్? ఏ స్కేల్ యూజ్ టు మెజర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ పిఎస్ స్కేల్ అని మనం చెప్పవచ్చు. ఇది ఒక సొల్యూషన్లో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పిఎస్ స్కేల్ వాల్యూ 0 నుంచి 14 వరకు ఉంటాయి. ఇక్కడ టేబుల్ వేయడం జరిగింది. సో పిహెచ్ వాల్యూస్ 0 to 6 ఆర్ నోన్ యాజ్ యాసిడ్స్. సో 7 ఈజ్ ఎ న్యూట్రల్ సొల్యూషన్, 8 to 14 ఆర్ బేసెస్. సో అగైన్ యాసిడ్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 types. 0 to 3 pH values are known as strong acids. So 6, 4, 5, 6 are weak acids. 8 to 10 weak base, 11 to 14 strong base అని మనం చెప్పవచ్చు. గమనించండి, దీన్ని చూసి అర్థమవుతుంది. బేసిసిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎడం వైపు నుంచి కుడివైపు పోయే కొలది బేసిసిటీ నేచర్ అనేది పెరుగుతుంది. అలాగే 14 నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు, అంటే కమింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, అసిడిటీ ఈజ్ ఇంక్రీజింగ్ అని మనము గుర్తుంచుకోవాలా. వాల్యూ పెరిగే కొలది బేసిటీ పెరుగుతుంది, వాల్యూ తగ్గే కొలది అసిడిటీ స్వభావం అనేది పెరుగుతుంది అని మనము గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తేనే చెప్పొచ్చు, 0 నుంచి 3 స్ట్రాంగ్ యాసిడ్స్, 4 నుంచి 6 వీక్ యాసిడ్స్, 7 గుర్తుంచుకోండి న్యూట్రల్ సొల్యూషన్, 8 నుంచి 10 ఉంటే వీక్ బేస్, 11 నుంచి 14 ఉంటే స్ట్రాంగ్ బేస్ అని గుర్తుంచుకోండి. సో ఇదొక్క టేబుల్ ఇంత ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోవడం ద్వారా దీనికి సంబంధించిన ఆన్సర్స్ క్వశ్చన్ సులువుగా మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఈ విధంగా ఇస్తాడు. గమనించండి, 2 ఉంటే మీ స్ట్రాంగ్ యాసిడ్. అలాగే చూడండి, సో పిహెచ్ వాల్యూ 12 ఉంది అంటే ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ బేస్. పిహెచ్ వాల్యూ 8 ఉంది అంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద న్యూట్రల్ కాబట్టి ఇది వీక్ బేస్. సో పిహెచ్ వాల్యూ 7 ఉంది, సో ఇట్ ఈస్ ఏ న్యూట్రల్. సో ఈ విధంగా 0 నుంచి 14 వరకు ఈ పిహెచ్ వాల్యూస్ వాటి యొక్క నేచర్ గుర్తుంచుకోగలిగితే మనము సులభంగా 1 మార్క్ సంపాదించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ విధంగా అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు సొల్యూషన్స్ ఇచ్చాడు, దానికి సంబంధించిన పిహెచ్ వాల్యూస్ ఇచ్చాడు, కింద 2 ప్రశ్నలు ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్యాస్ జ్యూస్ 1, సోడియం హైడ్రాక్సైడ్ 14, వాటర్ 7, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10. క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్. యాంటాసిడ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ ఇట్ ఈజ్ అగెనిస్ట్ టు ద యాసిడ్. యాసిడ్ అగెనిస్ట్ ఉండేది ఏది? బేస్. యాంటాసిడ్లో ఏముంటుంది? బేస్ ఉంటుంది. ఇవ్వబడిన వాల్యూస్లో బేస్ 2 ఉండేది. ఇది సోడియం హైడ్రాక్సైడ్ 14, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10. ఇది మరీ చాలా బేసిసిటీ ఉంది కాబట్టి ఇది కనుక తీసుకుంటే మనము ప్రమాదకరం. కాబట్టి దీనికి దగ్గరగా ఉండేది ఏమబ్బా అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో యాంటాసిడ్లో ఏది ఉంటుందబ్బా అంటే మైల్డ్ బేస్ ఉంటుంది. సో దట్ ఈజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. అలాగే విచ్ ఈజ్ న్యూట్రల్ సొల్యూషన్. సో మనకు తెలుసు వాటర్ ఈజ్ ఏ న్యూట్రల్ సొల్యూషన్ అని. సో వాటర్ ఈజ్ ఏ న్యూట్రల్. 7 ఉంది కాబట్టి సొల్యూషన్ చెప్తాం. సో ఈ విధంగా సులభంగా 1 మార్క్ సాధించే అవకాశం ఉంది పిహెచ్ వాల్యూలు గుర్తుంచుకోవడం ద్వారా. సో నెక్స్ట్ చూడండి, ఇండికేటర్స్. సో యాసిడ్ బేసెస్ సాల్ట్ సంబంధించిన చాప్టర్లో అతి ముఖ్యమైనది ఇండికేటర్స్, సూచికలు.
ఈ ఇండికేటర్స్ గుర్తుంచుకోవడం ద్వారా 1 మార్క్ సులభంగా మనకు వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. చూడండి, బ్లూ లిట్మస్, యాసిడ్స్, బేసెస్, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ ఏ విధంగా మార్పు చేస్తాయో గుర్తుంచుకుంటే సులభంగా 1 మార్క్ తెచ్చుకునే అవకాశం ఉంది. చూడండి, దీనికి సింపుల్ ఒక టిప్ చెప్తాను. యాసిడ్స్ అంటేనే మనకు వెరీ డేంజరస్ అని అర్థమవుతుంది. యాసిడ్స్ డేంజర్ సిగ్నల్ ఏమి రెడ్, కాబట్టి బ్లూ కనుక రెడ్గా మారుతుందని యాసిడ్ అని గుర్తుంచుకోండి. సో యాసిడ్ ఉంది, బ్లూ లిట్మస్ ఏం చేస్తుంది, ఇది రెడ్గా మారుస్తుంది. సో దట్ ఈజ్ యాసిడ్. సో యాసిడ్ రెడ్ లిట్మస్ ఏమంటే రిమైన్ రెడ్, ఇట్ ఈస్ సేమ్ కలర్, సేమ్ అలాగే ఉంటుంది, రిమైన్ రెడ్. ఇక్కడ కూడా మిథైల్ ఆరెంజ్ చేస్తుంది రెడ్, యాసిడ్ అంటే రెడ్ అని చెప్పాను కదా. సో మిథైల్ ఆరెంజ్ ఏం చేస్తుంది, రెడ్గా మారుతుంది. సో ఫినాప్థలిన్లో నో కలర్. చూడండి, యాసిడ్ కాలంలో ఏమున్నాయి, రెడ్ సేమ్, నో కలర్ ఉంది. సో యాసిడ్ అంటేనే డేంజర్ అని గుర్తుపెట్టుకోండి, డేంజర్ కలర్ వచ్చేసి రెడ్ అని గుర్తుపెట్టుకోండి, అంతే, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఒక చిన్న టిప్. అలాగే బేస్ చూడండి, సో బేస్ వచ్చేసి రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మనకు, బ్లూ అని గుర్తుపెట్టుకోండి. సో ఒక స్ట్రాంగ్ బేస్ వచ్చేసి ఏమిటప్ప అంటే డిటర్జెంట్. సో ఆల్మోస్ట్ ఆల్ డిటర్జెంట్స్ ఎలా ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో బేస్ మీన్స్ బ్లూ కలర్ అని గుర్తుపెట్టుకోండి, ఒక డిటర్జెంట్. సో అన్ని డిటర్జెంట్ కూడా దాదాపు బ్లూ కలర్లోనే ఉంటాయి. చూడండి, ఇక్కడ బేస్ ఏం చేస్తుంది, బ్లూని సేమ్ అలాగే ఉంచుతుంది. రెడ్ లిట్మస్ ఏం చేస్తుంది, బ్లూగా మారుస్తుంది. ఇక్కడ బేస్ ఏం చేస్తుంది, మిథైల్ ఆరెంజ్ని ఎల్లోగా మారుస్తుంది. అలాగే ఫినాప్థలిన్ని పింక్ కలర్గా మారుస్తుంది. సో ఇది ఒక్కడ మనం టేబుల్ గుర్తుంచుకుంటే సులభంగా 1 మార్క్ సంపాదించే అవకాశం ఉంది. ఇది ఎలా ఇస్తాడంటే మధ్యలో ఒక 2 గ్యాప్స్ ఇచ్చేసి సో వాటిని ఫిల్అప్ చేయమని అడుగుతాడు. సో సులభంగా మనం దీన్ని ఫిల్అప్ చేయడం ద్వారా, గుర్తుంచుకోవడం ద్వారా సులభంగా 1 మార్కు సాధించే అవకాశం ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, ఇండికేటర్ సంబంధించి ఇలా క్వశ్చన్ అడగవచ్చు. సో సబ్స్టాన్సెస్ ఏబిసిస్ కొన్ని సొల్యూషన్స్ ఇచ్చాడు. బ్లూ లిట్మస్లో ఎలాంటి మార్పు వచ్చిందో, రెడ్ లిట్మస్ ద్వారా ఎలాంటి మార్పు వచ్చిందో చూపించాడు. ఏ వచ్చేసి రిమైన్ సేమ్, బ్లూ లిట్మస్లో రెడ్ లిట్మస్ రెడ్ టు బ్లూ అయింది. బి వచ్చేసి రిమైన్ సేమ్. సి వచ్చేసి బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చింది, రెడ్ లిట్మస్ రిమైన్ సేమ్. మనకు చూడండి, రెడ్ అంటేనే డేంజర్ అని, దట్ ఈస్ యాసిడ్ అని చెప్పాను. బ్లూని రెడ్గా మార్చింది ఏది, సి. అంటే సి ఈజ్ యాసిడ్ అని అర్థమవుతుంది. సో నేను బ్లూ అంటే డిటర్జెంట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను, అంటే బేసిసిటీ. సో రెడ్ని బ్లూగా మార్చింది ఏది, ఏ. సో ఇది యాసిడ్, ఇది బేస్. రెండిట్లో మార్పు చెందిన వచ్చేసి బి, కాబట్టి సో దిస్ ఈజ్ న్యూట్రల్ అని మనం చెప్పవచ్చు. సో మనకు ఆన్సర్ వచ్చేసింది సి ఈజ్ యాసిడ్ అని, ఏ ఈజ్ బేస్ అని, బి ఈజ్ న్యూట్రల్ అని తెలిసింది. క్వశ్చన్ చూడండి కింద, విచ్ ఈజ్ అసిడిక్ సబ్స్టాన్స్. వీటిలో అసిడిక్ సబ్స్టాన్స్ ఏది? సో ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ సి. విచ్ ఈజ్ బేస్ సబ్స్టాన్స్. సో వీటిలో బేస్ సబ్స్టాన్స్ వచ్చేసి అంటే మనకు ఏ, రెడ్ టు బ్లూ వచ్చేసి ఏ. సో ఈ విధంగా మనకు ఒక టేబుల్ ఇచ్చి కింద సులభంగా ఆన్సర్ చేయవచ్చు, తద్వారా 1 మార్క్ పొందే అవకాశం ఉంది. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఇన్ యాసిడ్ బేసెస్. సో నెక్స్ట్ చూడండి, సాల్ట్ సంబంధించిన, సో ఇది చివరి టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక 4 ఇంపార్టెంట్ సాల్ట్స్ ఉన్నాయి మనకు సాల్ట్స్లో. సో వాటి యొక్క ఫార్ములా, వాటి కామన్ నేము, వాటి యూజెస్ గుర్తుంచుకుంటే దీనిలో నుంచి కూడా మనకు 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. గమనించండి, సోడియం కార్బోనేట్ Na2CO3, దాని యొక్క కామన్ నేమ్ వాషింగ్ సోడా అంటాము. దాని యూజెస్ వచ్చేసి గ్లాసు, సోపు, పేపర్ ఇండస్ట్రీలో దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా బోరాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా క్లీనింగ్ ఏజెంట్గా దీన్ని వాడతారు. అదేవిధంగా ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ యొక్క హార్డ్నెస్ తొలగించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ 4 గుర్తుంచుకోండి. సోడియం బైకార్బోనేట్ ఫార్ములా Na2CO3, దీన్ని బేకింగ్ సోడా అంటారు. సో దీని యొక్క యూజెస్ వచ్చేసి బేకింగ్ పౌడర్ తయారు చేయడానికి యాంటాసిడ్లోను, యాంటీసెప్టిక్లోను, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్లోను దీన్ని ఉపయోగిస్తారు. సో మూడవది బ్లీచింగ్ పౌడర్, దీని యొక్క ఫార్ములా CaOCl2, దీన్ని బ్లీచింగ్ పౌడర్ అంటారు. సో దీని యొక్క యూజెస్ వచ్చేసి బ్లీచింగ్ కాటన్, వుడ్ పల్ప్, వీటిని బ్లీచింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. యూజ్డ్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్,
దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా వాడతారు. వాటర్ ట్రీట్మెంట్లో జెమ్స్ని కిల్ చేయడానికి దీన్ని వాటర్ ట్రీట్మెంట్లో, డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తారు. చివరిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దీని ఫార్ములా CaSO4 దీన్ని POP అంటారు. సో దీన్ని ఉపయోగం ఏమిటంటే సపోర్టింగ్ బోన్ ఫ్రాక్చర్స్, మనకి ఎక్కడైనా బోన్స్ ఫ్రాక్చర్ అయితే దాన్ని సెట్ చేయడానికి POP ద్వారా దాన్ని కట్టు కడతారు. తర్వాత మేకింగ్ టాయ్స్, దీని ద్వారా ఆట బొమ్మలు తయారు చేస్తారు, డెకరేషన్ చేస్తారు. అదేవిధంగా స్మూత్ సర్ఫేస్ గోడలకి స్మూత్ సర్ఫేస్ చేయడానికి కూడా దీన్ని POPని ఉపయోగిస్తారు. ఇది ఒక బాక్స్ మీరు గుర్తుంచుకోండి, దీని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సబ్స్టాన్స్ ABCD ఇచ్చాడు, ఫార్ములా ఇచ్చాడు Na2CO3 CaOCl2 NaCO3 CaSO4 చూడండి ఇది వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP. చూడండి విచ్ సబ్స్టాన్స్ ఈజ్ యూజ్డ్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్. సో ఎముకలు కట్టడానికి దేనికి ఉపయోగిస్తారంటే మనకు తెలుసు POP ఇది. సో ఆన్సర్ ఈజ్ D. సో రెండవది విచ్ సబ్స్టాన్స్ ఈజ్ యూజ్డ్ టు ట్రీటింగ్ డ్రింకింగ్ వాటర్, అంటే తాగునీటిని శుద్ధి చేయడానికి దేన్ని ఉపయోగిస్తారంటే సో మనకు CaOCl2 బ్లీచింగ్ పౌడర్. సో ఆన్సర్ ఈజ్ B. సో విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిమూవల్ ఆఫ్ వాటర్ హార్డ్నెస్, నీటి యొక్క కఠినత్వాన్ని హార్డ్నెస్ తొలగించడానికి ఉపయోగించే సాల్ట్ ఏదబ్బా అంటే Na2CO3. సో దీన్ని వాషింగ్ సోడా అంటారు. సో ఆన్సర్ ఈజ్ A. సో చివరిగా విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో వీటిలో ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించేది ఏది అని అంటే CaOCl2 ఆక్సిడైజ్ ఉపయోగిస్తారు. ఆన్సర్ ఈజ్ B. సో ఈ విధంగా మనం సులభంగా ఈ 4 సాల్ట్స్ వాటి యూజెస్ కనుక గుర్తుంచుకోగలిగితే మనం సులభంగా 1 మార్క్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇది 1 మార్కు ప్రశ్న, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అని మనం గుర్తుంచుకోవాలి. సో చూడండి దీంతో మనకు ఇన్ఫర్మేషన్స్ క్వశ్చన్స్ అని అయిపోయినాయి. సో 1 మార్క్ చెప్పాను, 4 మార్కులు చెప్పాను, 2 మార్కుల క్వశ్చన్ చెప్పాను. కేవలం ఈ ఒక్క వీడియోను చివరి వరకు మీరు చూసి సులభంగా 7 మార్కులు ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ద్వారా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరు కొంచెం ఫోకస్ చేసి కొంచెం మైండ్ పెట్టినట్లయితే సులభంగా గుర్తుంటాయి. బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా 7 మార్కులు సులభంగా తెచ్చుకునే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.